హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. సాధారణంగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. వాటికి పేర్లు కూడా పెడుతూ ఉంటారు. టెక్నికల్ టెర్మినాలజీలో ఆ తుఫాన్ వాయుగుండం అంటే ఆ తీరం దాటేంత వరకు కూడా దాన్ని ఆ పేరుతోనే సంబోధిస్తూ ఉంటారు. ఇలా తుఫాన్ల వల్ల చాలా ఆ విపత్తు వల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో అంటే తుఫాన్ ఎఫెక్ట్‌కి పడినటువంటి వాళ్ళు ఎంత శాతం మేర పెరిగారు? తుఫాన్ ఎఫెక్ట్ ఎంతమంది మీద పడుతోంది అనేది ఒకసారి చూస్తే, ఉష్ణమండల దేశాల్లో చూస్తే తుఫాన్ల వల్ల కష్ట నష్టాలకు గురయ్యేటువంటి వాళ్ళ సంఖ్య 2002 సంవత్సరంతో పోలిస్తే 2019 నాటికి రెట్టింపైపోయి 80,00,00,000కు పైగా చేరిపోయిందని యుఎస్ఏ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఆ వ్యవధిలో 117 దేశాల ఉష్ణమండల తుఫాన్లన్నింటికీ కూడా గురయ్యాయి దేశాలు. అండ్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఏషియాలో తుఫాన్లు చాలా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని తేలింది. మనం ఆసియా ఖండంలో ఉన్నాం. మరి ఇక్కడ ఎక్కువగా తుఫాన్లు చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయట. అండ్ 2000 దశకం ఆరంభంలో 5 ఏళ్ల లోపు పిల్లలు తుఫాన్ల వల్ల ఎక్కువగా నష్టానికి గురైపోతే, ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వాళ్ళు వంతయిందట. సోషల్‌గా అంటే సామాజిక పరంగా చూస్తే లేదా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ, అలాగే అల్పాదాయ, మధ్యాదాయ అంటే మిడిల్ మిడిల్ ఎంప్లాయ్‌మెంట్ కానీ, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళని కానీ చూస్తే కనుక, ఈ మధ్యాదాయ దేశాలకు కూడా సహజంగానే నష్టం అనేది ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల వల్లనే ఉష్ణమండల తుఫాన్లు ఎక్కువ తీవ్రతను కూడా సంతరించుకుంటున్నాయని తెలియజేస్తూ ఉంది ఈ విశ్వవిద్యాలయం స్టడీ. అండ్ ఏటా ప్రపంచ జనాభాలో 6-12% మంది వీటి ప్రభావానికి ఎక్కువగా గురవుతూ ఉన్నారట. అంతేకాదు ఈ తుఫాన్లకు సంబంధించి ఎక్కువగా ఆసియా ఖండానికి సంబంధించి ఉన్నటువంటి వాసులే సగానికి సగం పైబడి ఉంటున్నారట. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌కి వీళ్ళంతా కూడా సతమతమవుతున్నారు. అండ్ వీళ్ళంతా కూడా మధ్యతరగతి అండ్ మధ్యతరగతి కంటే కిందున్నటువంటి తరగతి వాళ్ళే ఎక్కువగా కూడా ఉంటున్నారంటున్నారు. అండ్ ఉష్ణ మండల తుఫాన్లు కూడా వీళ్ళని బాగా ఏషియా ఖండానికి సంబంధించి కూడా బాగా ఎఫెక్ట్ పడుతున్నాయని చెప్పేసి కూడా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యుఎస్ఏకి సంబంధించింది ఒక స్టడీలో తెలియజేయడం కూడా జరిగింది.